హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. దిస్ ఈజ్ సంహిత. ఇప్పుడే ఆఫీస్కి స్టార్ట్ అవుతున్నాను. ఈరోజు చాలా లేట్ అయ్యింది బికాజ్ నేను ఒక మిస్టేక్ చేశాను. నేను మార్నింగ్ 7 o'clockకి అలారం పెట్టాల్సింది పోయి ఈవినింగ్ 7 o'clockకి పెట్టాను. సో నాకు ఇంకా అలారం రాలే కాబట్టి నేను లేవలేదనమాట. 9కి నార్మల్గా మెల్లుకొచ్చి చూసుకుంటే ఫోన్ అప్పటికి లేట్ అయిపోయింది. ఇంకా లేవగానే మా మేనేజర్కి మెసేజ్ చేశాను సేయింగ్ దట్ ఐ విల్ బీ లేట్ టు ఆఫీస్ టుడే ఫర్ 1 hour అని చెప్పి ఇంకా ఫాస్ట్గా రెడీ అయిపోయి ఇంకా ఆఫీస్కి ఇప్పుడే స్టార్ట్ అయ్యాను. నార్మల్గా అయితే నేను రోజు ఆఫీస్కి బస్లో వెళ్తాను, కానీ ఈరోజు బస్లో వెళ్తే ఇంకా చాలా లేట్ అవుతుంది. అందుకని ఇంకా క్యాబ్ బుక్ చేశాను. ఇప్పుడే క్యాబ్ వస్తే ఇంకా స్టార్ట్ అయిపోయాను ఆఫీస్కి. యూజువల్గా మా ఇంటి నుంచి ఆఫీస్కి క్యాబ్లో వెళ్తే ఒక 15 to 20 minutesలో రీచ్ అయిపోతాం అనమాట. బట్ ఇది పీక్ టైం కాబట్టి బస్సెస్ మాత్రం 1/2 an hour 40 minutes పడుతుంది. సరేలే, ఎంత త్వరగా వెళ్తే అంత మంచిది కదా అని చెప్పి ఇంకా క్యాబ్ బుక్ చేశాను. Finally reached office. Oh my god, పొద్దున్న నుంచి ఒక రోలర్ కోస్టర్లా అయింది. నా వాయిస్ మీకు వినిపిస్తుందని అనుకుంటున్నాను. ఇప్పుడు ఎవరు లేరనమాట, చుట్టూ అందరూ మీటింగ్స్కి వెళ్ళారు. సో see you guys in a bit. ఆకలి అవుతుంది, పొద్దు నుంచి ఏం తినలే కాబట్టి. కానీ అప్పుడే నేనేం తెచ్చుకోవాలన్నమాట, తినడానికి టైం లేకుండే కదా. సో ఇప్పుడే వచ్చి మళ్ళీ అప్పుడు వెళ్తే బాగోదేమో అని ఆలోచిస్తున్నా. కానీ మా టీం మెంబర్స్ అందరూ అయితే మీటింగ్లో ఉన్నారు. సో మేబీ వెళ్తే ఇప్పుడే వెళ్ళొచ్చు. 10 అవుతుంది టైం ఇప్పుడు. 10 1 hour లేట్ వచ్చా అనమాట. ఇట్స్ ఓకే, ఏం కాదు. మళ్ళీ అవ్వకుండా చూసుకుంటే చాలు. బట్ ఐఎమ్ హంగ్రీ, ఐ వాంట్ టు ఈట్ సంథింగ్. పొద్దు నుంచి ఏం తినలే కదా. మేబీ కాసేపు ఉండి వెళ్ళానా లేకపోతే ఇప్పుడే వెళ్ళిరానా అని ఆలోచిస్తున్నా. ఆర్డర్స్ ఒక 15-20 minutes ఉండి కాస్త మెయిల్స్ చెక్ చేసి దెన్ ఐ విల్ గో. ఇది మా లంచ్ రూమ్ అనమాట. ఇక్కడ వాటర్ ఫిల్టర్, కాఫీ మెషిన్స్ అండ్ అన్నీ ఉంటాయి. మిల్క్, ఫ్రిడ్జ్, ఎవ్రీథింగ్ ఉంటుందన్నమాట. ఫస్ట్ బ్రేక్ఫాస్ట్కి వెళ్ళే ముందు కొంచెం వాటర్ పట్టుకొని అండ్ దెన్ ఐఎమ్ గోయింగ్ టు బ్రేక్ఫాస్ట్. ఇంకా నాకు చాలా ఆకలింది, నేను వెయిట్ చేయలేకపోయాను. మాకు దగ్గరలో టిమ్ హోటల్స్ ఉంటుంది. సో అక్కడికి వెళ్ళి ఎవ్రీథింగ్ బేగల్ అండ్ ఒక కాఫీ తెచ్చుకున్నాను అనమాట. సో ఇంకా అందుకనే టైం వేస్ట్ చేయకుండా ఫాస్ట్గా వెళ్ళి తెచ్చేసుకొని ఇంకా తింటూ వర్క్ చేయడం స్టార్ట్ చేసేసాను. ఈరోజు చాలా బిజీ డే, పొద్దున్న నుంచి మీటింగ్స్ ఇంకా వర్క్ చాలా ఉందన్నమాట. అండ్ దెన్ లంచ్ కూడా నేను మా కొలీగ్స్తో చేశాను. సో ఇంకా నేను ఎక్కడ షూట్ చేయడానికి కుదరలేదనమాట. సో ఐఎమ్ ప్యాకింగ్ ఎవ్రీథింగ్ అండ్ ఇంకా నేను ఇంటికి స్టార్ట్ అవుతున్నాను. అందరు లీవ్ అయిపోయారు ఆఫీస్. నేనే లాస్ట్. ఈరోజు పొద్దున రావడం లేట్ అయింది కదా, కొంచెం సేపు ఉందాంలే అనున్నా. మరి బాగోదు కదా లేట్ వచ్చి త్వరగా అయితే. యాక్చువల్గా అయితే గ్రాసరీస్ షాపింగ్కి వెళ్దాం అనుకున్నా, బట్ ఇప్పుడు అసలు ఓపిక లేదు, వెళ్ళాలని లేదు. సో లాస్ట్ టైం మీతో మాట్లాడేటప్పుడు నేను ఎలివేటర్లో ఉన్నాను అనమాట. ఎలివేటర్లో నేను మాట్లాడుతుంటే ఎవరు వచ్చారు. దెన్ ఐ స్టాప్ టాకింగ్ అండ్ లోపల పెట్టేసా. సో ఐ రీచ్డ్ హోమ్ జస్ట్ నౌ. గ్రాసరీ షాపింగ్కి వెళ్దాం అనుకున్నాం కానీ అంత ఓపిక లేదు. ఐ జస్ట్ వాంట్ టు రిలాక్స్. సో ఈరోజు ఏం వెళ్ళను, మేబీ వీకెండ్ వెళ్తా బికాజ్ ఈరోజు థర్స్డే అనమాట. సో ఈ వీకెండ్ వెళ్తాను. ఇంకా 1 dayనే కదా. ఆర్డర్స్ కొన్ని వాల్మార్ట్లో ఆర్డర్ చేసేవి ఉన్నాయి. సో ఐ విల్ ఆర్డర్ ఫ్రమ్ వాల్మార్ట్ అండ్ మిగతావి ఐ విల్ గో ఆన్ సండే అనమాట. అదనమాట. ఇంకా వచ్చాను ఇప్పుడే. సబ్వే ఎక్కి దెన్ బస్ ఎక్కి నడిచి వచ్చానమాట. ఒక 40 minutes అట్లా పడుతుంది మొత్తం ట్రాఫిక్ ఉంటే, ఆర్ఎల్స్ 30 minutes హౌస్ నుంచి ఇంటికి అండ్ ఇంటి నుంచి హౌస్కి. సో నా నేను కొంచెం ఫ్రెష్ అవుతాను, కొంచెం రిలాక్స్ అయ్యి మిమ్మల్ని కలుస్తాను.
లెట్స్ డూ ఏ రియాలిటీ చెక్ అనమాట. నేను మీకు లాస్ట్ కలిసి ఫ్రెష్ అయ్యి మళ్ళీ కలుస్తాను అన్నా కదా, డ్రెస్ ఒకటే మార్చుకున్నాను, ఫేస్ వాష్ కూడా చేసుకోలేదు, కనీసం ఫేస్ వాష్ కూడా చేయలే. రాగానే చేంజ్ చేసుకున్న డ్రెస్ అలా పడుకున్నాను. ఒక 1.5 hour అనుకుంటా, 1.5 hour పొద్దున్న నుంచి అయితే ఎంతైతే స్క్రోలింగ్ చేయలేదో అవన్నీ చేశాను. ఇన్స్టాగ్రామ్ షార్ట్స్, ఇన్స్టాగ్రామ్ రీల్స్ అన్నీ, యూట్యూబ్ షార్ట్స్, ఇన్స్టాగ్రామ్ రీల్స్ అన్నీ అనమాట. అంతా స్క్రోల్ చేశాను. ఒక 1.5 hour అట్లా స్క్రోల్ చేశాను. ఇప్పుడు ఇంక ఇలా కాదని చెప్పి లేచాను. ఎనీహౌ డ్యామేజ్ ఇస్ డ్యామేజ్. 1.5 hour అయితే పోయింది, ఎగిరిపోయింది. బట్ ఇట్స్ ఓకే. పొద్దు నుంచి నాకు టైం దొరకలేదు అసలు యూట్యూబ్ ఓపెన్ చేయడానికి, ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేయడానికి. ఆబ్వియస్లీ ఇంట్లో ఉన్నా కనీసం అప్పుడప్పుడు తింటున్నప్పుడన్నా ఓపెన్ చేస్తాం, కనీసం ఎంత బిజీ ఉన్నా కనీసం తింటున్నప్పుడన్నా ఓపెన్ చేస్తాం. బట్ ఆఫీస్లో ఉండేదంటే తినడం కూడా వాళ్ళతోనే చేస్తూ ఉంటాము. ఐఎమ్ నాట్ హంగ్రీ అంతగా ఈరోజు, ఎందుకంటే పొద్దున్న బేగలే హెవీ అయిపోయింది. బేగల్ హెవీ అయిపోయిన ఒక 2 hours ఐ హ్యాడ్ లంచ్. అందరు తింటున్నారు, సో వాళ్ళతో పాటు తిందామని చెప్పి ఐ హ్యాడ్ లంచ్. సో హెవీ అయిపోయింది, ఇంకా నాకు ఇప్పటికి ఇంకా ఆకలి అవ్వట్లేదు. బట్ ఎట్లా డిన్నర్ అయ్యేసరికి ఇంకో 1.5 hour పడుతుంది. కాఫీ చేసుకొని వచ్చా అనమాట. కాఫీ తాగుదామని చెప్పి కాఫీ తాగేసి మేబీ నేను హెడ్ బాత్ చేయాలేమో. నేను ఏం చేశాను అంటే ఒక వియర్డ్ థింగ్ చేశాను. రెవ్లాన్ హెయిర్ స్ట్రైట్నర్ హెయిర్ బ్రష్ ఉంటుంది కదా, అది ఆర్డర్ చేశాను అనమాట. ఫస్ట్ ఆర్డర్ చేశాక అక్కతో చెప్తే అక్కంది ఎందుకు అది రిటర్న్ ఇచ్చేసేయి, వాడలేదు కదా నువ్వు, బికాస్ నా దగ్గర ఉంది. అక్క దగ్గర ఉన్నది అక్క వాడట్లేదు, బికాస్ షీ హ్యావ్ డైసన్, సో షీఈస్ యూజింగ్ ఓన్లీ డైసన్, సో షీఈస్ నాట్ యూజింగ్ రెవ్లాన్ ఎయిర్ బ్రష్. సో ఆమె ఏమందంటే రిటర్న్ ఇచ్చేసేయి, నువ్వు ఇక్కడికి వస్తావు కదా యూఎస్కి, లైక్ లాస్ట్ ట్రిప్ వెళ్ళా కదా, సో ఇక్కడికి వస్తావు కదా, ఇక్కడ నుంచి తీసుకొని వెళ్ళు అంది. ఓకే, $60 అయింది అనమాట నాకు అప్పుడు. అది లైక్ ఓకేలే $60 ఎందుకు పెట్టుకోవడం, వెళ్ళినప్పుడు ఎట్లా ఒక్క దగ్గర ఉంది అది తెచ్చుకుందాం, డబ్బులు ఎందుకు బొక్క అని చెప్పి రిటర్న్ పెట్టేశాను. కరెక్ట్గా నెక్స్ట్ డే యూఎస్ ఫ్లైట్ ఉందంటే ఈ రోజు వెళ్ళి రిటర్న్ ఇచ్చేసి వచ్చాను కూడా అనమాట. అయిపోయింది. దెన్ యూజ్ మొత్తం చేశాను. అక్కడ ఉన్నప్పుడు అక్కడ డైసన్ వాడాను, ఎయిర్ బ్రష్ వాడాను, అన్నీ వాడాను. రిటర్న్ వచ్చేటప్పుడు మాత్రం అది కూడా మర్చిపోయి వచ్చేసాను అనమాట. సో నేను ఆర్డర్ పెట్టి రిటర్న్ ఇచ్చి ఇంత చేసింది దానికోసమే, అండ్ అది రిటర్న్ వచ్చేటప్పుడు యూఎస్లోనే మర్చిపోయి వచ్చాను. సో మళ్ళీ ఆర్డర్ చేయాలి. ఆ ఆర్డర్ అన్న కనీసం నేను రాగానే చేస్తుంటే ఇప్పటికల్లా వచ్చేది. సో ఇంకేం చేస్తా అంటే ఇప్పుడు ఫస్ట్ కాఫీ తాగుతాను. ఫస్ట్ కాఫీ తాగేసి రేపటికి కుకింగ్ చేయాలి. కుకింగ్కి ఆలు కుర్మా చేద్దామని చెప్పి అనుకుంటున్నాను. డిన్నర్ కూడా అదే కొంచెం చేసుకొని అదే తినేస్తే అయిపోతుంది. సో దట్స్ ద డిన్నర్ సార్టెడ్, లంచ్ సార్టెడ్, బ్రేక్ఫాస్ట్ ఆల్సో ఐ విల్ టేక్ ఓవర్నైట్ ఓట్స్. సో రేపు పొద్దున బ్రేక్ఫాస్ట్ కూడా సార్టెడ్. హోప్ మీ అందరికి నా వీడియోస్ నచ్చుతున్నాయి అని చెప్పి. ఇఫ్ యూ లైక్ మై వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. కొంచెం మీరు కూడా సబ్స్క్రైబ్ చేసి కౌంట్ పెరుగుతుంటే నాకు మోటివేషన్ వస్తుంది. లైక్ మీకు ఎలాంటి వీడియోస్ నచ్చుతున్నాయి, మీకు డే ఇన్ మై లైఫ్లో నచ్చుతున్నాయా, ఆర్ ఎల్స్ ఏమైనా స్పెసిఫిక్గా బయటికి వెళ్తే ట్రావెలింగ్ టైప్ నచ్చుతుందా, ఆర్ ఏమైనా వీకెండ్ వ్లాగ్స్ అలాంటివి నచ్చుతాయా, ఆర్ ఎల్స్ లివింగ్ ఎలోన్ డైరీస్ అలాంటివి నచ్చుతాయో నాకు కమెంట్స్లో చెప్పండి. సో నేను అలాంటివి చేస్తూ ఉంటాను. సో ఇప్పుడు టైం 8:10 అవుతుంది. ఫస్ట్ కాఫీ తాగేస్తూ ఐ ప్లాన్ వాట్ షుడ్ ఐ డూ అండ్ లెట్స్ సీ. ఇప్పుడే బాత్ చేసి వచ్చాను. సో హెయిర్ ఇంకా వెట్గానే ఉంది. డిన్నర్ తింటున్నాను. ఐ హోప్ బాగానే ఉన్నాను అని చెప్పి. చపాతీ తిందాం అనుకున్నా ఈరోజు, బట్ రైసే తింటున్నా. మళ్ళీ ఇప్పుడు చపాతీ ఎవరు చేసుకుంటారులే అనిపించింది. సో ఐ విల్ ఈట్ అండ్ మళ్ళీ కలుస్తాను. ఇప్పుడే డిన్నర్ తినేసాను. జినీ అండ్ జార్జియా సిరీస్ చూస్తున్నాను. సో ఆ సిరీస్ చూసి కాసేపు సిరీస్ చూసి ఐ విల్ స్లీప్. టైం ఎట్లా అవుతుంది 11:30 అలా అవుతుంది. సో ఇంకొక ½ an hour అలా చూసి ఐ విల్ స్లీప్ at 12. రేపు కరెక్ట్గా టైంకి ఈరోజు డబల్ చెక్ చేసుకుంటా అనమాట, కరెక్ట్ టైం పెట్టానా లేదా అని చెప్పి రేపు అలారం. సో ఈరోజు అయిన ఎక్స్పీరియన్స్కి హెడ్ బాత్ కూడా చేయడం అయిపోయింది. ఐ థాట్ టు స్ట్రైటన్ మై హెయిర్, బట్ మళ్ళీ అనిపించింది అంత స్ట్రైటన్ చేసి అంత ఏం లేదు. జస్ట్ రేపు ఒక్కరోజు ఆఫీస్కి వెళ్తాను. సాటర్డే సండే ఈజ్ నార్మల్ వీకెండ్.
వెళ్తే ఎక్కడికైనా వెళ్తాను మోస్ట్ ప్రాబబ్లీ. కొంచెం ఎక్స్ప్లోర్ చేద్దామా అని చెప్పి అనుకుంటున్నా. ఏమైనా క్యూట్ కెఫేస్ ఏమైనా దగ్గరలో ఉన్నా ఆర్ ఎల్స్ డౌన్ టౌన్లో ఏమైనా మంచి కెఫేస్ ఉన్నా అలా వెళ్ళేసి కాసేపు కూర్చొని వర్క్ అలా చేస్తే బాగుంటుందేమో అని అనిపిస్తుంది. బికాజ్ ఐ లైక్ ఎక్స్ప్లోరింగ్ కెఫేస్ అనమాట. సో అలా ఏమైనా చేస్తాను. ఆర్ ఎల్స్ మా ఫ్రెండ్స్ని కలిసి చాలా రోజులైంది, మేబీ వాళ్ళు వస్తే మంచి లంచ్కో డిన్నర్కో వెళ్ళడం అలా ఏమైనా చేస్తాము. ఇంకా ప్లాన్ ఏం లేదు, కాల్ చేసి కనుక్కుంటాను. జనరల్గా వీకెండ్ అంటే ఏదో ఒక ప్లాన్ ఉంటుంది. సో ఇంకా అంతే అనమాట. ఇప్పటికైతే ఏం స్పెసిఫిక్గా ప్లాన్స్ లేవు. అందుకని ఇంకా నేను స్ట్రైటన్ కూడా చేయలేదు. ఎందుకంటే లాస్ట్ టైం స్ట్రైటన్ చేశాను. ఎక్కువ స్ట్రైటన్ చేస్తే నా దగ్గర ఉన్నది ఐరన్ రాడ్ స్ట్రైట్నర్. దానివల్ల నా హెయిర్ ఆల్రెడీ చాలా ఫ్రిజీ హెయిర్ నాది. లైక్ ఇలా టచ్ చేస్తే చాలా స్మూత్గా ఉంది, బట్ చూడడానికి ఫ్రిజీగా ఉంటుంది నాది. సో ఇంకా చాలా ఫ్రిజీగా గడ్డిగా అయిపోతుందేమో అనిపిస్తుంది వీక్లో 2 times చేస్తే. సో ఐ నీడ్ టు స్టార్ట్ టేక్ కేరింగ్ ఆఫ్ మై స్కిన్, ఆఫ్ మై హెయిర్, ఆఫ్ మై బాడీ అండ్ ఎవ్రీథింగ్. ఐ నీడ్ టు స్టార్ట్ బికాజ్ ఇవి కూడా పింపుల్స్ కూడా బాగా లైక్ ఇంతకుముందు ఇంకా బాగా వచ్చాయి, ఇప్పుడు కాస్త తగ్గిపోతున్నాయి టచ్ వుడ్, కానీ ఇంకా తగ్గాలి అండ్ ఆ మచ్చలు పోవాలన్నమాట. నేను దీనికి ఈ రెటినాల్ క్రీమ్ వాడుతున్నాను, డిఫరెంట్ జెల్ అని చెప్పి. ఇది యుఎస్లో తీసుకున్నాను అనమాట. అక్క వాడేది, అక్కకి ఇంత ముందు పింపుల్స్ వచ్చినప్పుడు తన మచ్చలు ఆ బ్లాక్ స్పాట్స్ అవి వెళ్ళడానికి ఇది వాడింది అనమాట. తనకి పింపుల్స్ రావడం ఆగిపోయాయి అండ్ అవి కూడా బ్లాక్ స్పాట్స్ చాలా మంచిగా ఫేడ్ అయిపోయినాయి. నేను కూడా ట్రై చేద్దామని చెప్పి తీసుకొచ్చాను. బట్ మేబీ పింపుల్స్ తగ్గాయేమో, మేబీ ఇంతకుముందు అంత రావట్లేదేమో, కానీ ఏమో వస్తుందేమో, కానీ ఇంకా ఫేడ్ అయితే అవ్వడం స్టార్ట్ అవ్వలేదు. సో ఈ ట్యూబ్ కూడా అయిపోతుంది. సో లెట్స్ సీ ఇది అయిపోయాక నెక్స్ట్ ఏం చేద్దాం అనేది. అండ్ మొన్ననే గ్లైకాలిక్ యాసిడ్ ఇది కూడా కొన్నా అనమాట. ఇది యూజ్ చేస్తే ఎక్స్ఫోలియేట్ అవుతూ ఉంటుంది, సో మంచిగా టోన్ అవుతూ ఉంటుంది అని చెప్పి. లెట్స్ సీ డిఫరెన్సెస్ ఏంటి అని. స్కిన్ నాకు సడన్గా వచ్చే పింపుల్స్ యాక్చువల్గా ఇండియాలో ఉన్నప్పుడు కోవిడ్ టైంలో వచ్చాయి బాగా. బికాజ్ అప్పుడు నాకు నేను కూడా టాబ్లెట్స్ వాడా అనమాట అప్పుడు కోవిడ్ వచ్చినప్పుడు. సో ఆ కోవిడ్ వచ్చినప్పుడు వాడిన టాబ్లెట్స్ వల్ల చాలా హార్మోన్స్ డిఫరెన్స్ వచ్చాయి, చాలా ఫ్యాట్, చాలా లావ్ అయ్యాను ఆ టాబ్లెట్స్ వాడాక. పింపుల్స్ వచ్చాయి, చాలా ఎఫెక్ట్స్ వచ్చాయి. అండ్ దెన్ అదే తగ్గిపోయాయి, నేనేం చేయలేదు, టైం త్రూ అదే తగ్గిపోయాయి. మళ్ళీ లాస్ట్ ఇయర్ ఎందుకో సడన్ గా జనవరిలో స్టార్ట్ అయ్యాయి. ఇంక అప్పటి నుంచి అసలు పోవట్లేదు, పింపుల్స్ వస్తున్నాయి పోతున్నాయి. సో అప్పుడప్పుడు ఒకటి వస్తుంది. మేబీ షుగర్స్ వల్ల ఏమో అని అనుకున్నా, బికాస్ షుగర్స్ కూడా చాలా అంటే చాలా తిన్నాను నేను. యూఎస్కి వెళ్ళక ముందు వరకు నేను చాలా షుగర్స్ తిన్నాను, దెన్ కొంచెం తగ్గించాను అనమాట బికాస్ షుగర్స్ వల్ల ఏమో అని చెప్పి. అప్పటి నుంచి కొంచెం పింపుల్స్ రావడం తగ్గుతున్నాయి, బట్ ఈ మచ్చలు పోవట్లేదు. సో అందుకనే ఐఎమ్ యూజింగ్ డిఫరెంట్ ప్రోడక్ట్స్. ఇంకా అవి టైం పడుతుంది, అంత ఈజీ కాదు, వచ్చినంత ఈజీగా అవి పోవు. సో ఐఎమ్ జస్ట్ యూజింగ్. ఐ విల్ స్టాప్ ద వీడియో హియర్ అండ్ ఐ విల్ గో టు స్లీప్. నాకు తెలిసి ఈ వీడియోలోనే ఎక్కువ మాట్లాడాను, ఎక్కువ చూపించిన దానికన్నా. అదనమాట. ఐఎమ్ జస్ట్ కలెక్టింగ్ ఆల్ ద కంటెంట్ ఐడియాస్. ఏం చేయగలుగుతా ఏంటి అని. మీకు కూడా ఏమైనా మంచి ఐడియాస్ ఉన్నాయి అంటే నాకు మెన్షన్ చేయండి కమెంట్స్లో. ఐఎమ్ హ్యాపీ టు డూ దెమ్. సో ఐ హోప్ you all like this video. If you like the video, please like, share and subscribe to my channel. See you in next video. Until then, have fun and take care. Bye bye.